ఔషధాల్లో వాడే సుగంధ ద్రవ్యాలు ఏంటంటే డయాబెటీస్కి దాల్చిన చెక్క, మన మెంతులు, తర్వాత మెంతులు, దాల్చిన చెక్క, పోచెక్క, ఇవన్నీ డయాబెటీస్కి వాడతారు. తర్వాత క్యాన్సర్కి ఏమో పసుపు, తర్వాత జీర్ణానికి ఏమో జీలకర్ర, దగ్గుకేమో మన ఇది వామ, జీర్ణానికి కూడా ఇది. తర్వాత గుండె నొప్పికి, గుండె హార్ట్ రేట్కి ఎల్లుల్లి, మన మెయిన్ ఎల్లుల్లి, అల్లం. కడుపు ఉబ్బరానికి కూడా అల్లం, సొంటి. కడుపు మార్నింగ్ కడుపు ఉబ్బరం ఉంటే కొద్దిగా పచ్చి అల్లం కొద్దిగా దంచేసి కొద్ది దాంట్లో కొద్ది ఉప్పు వేసుకొని పరిగడుపుతో తింటే ఉబ్బరం మొత్తం తగ్గిపోద్ది, ఫ్రీ అయిపోతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ధనియాలకు ఒక, కొత్తిమీర కూడా ఒక స్పెషల్ ఉంది, అది కూడా ఔషధ గుణం. అన్నిటికీ ఔషధ గుణం ఉన్నాయి. ఔషధ గుణం లేని స్పైసెసే లేవు. పసుపుకి ఏమో క్యాన్సర్ ఔషధ గుణం ఉంది, మన వెల్లుల్లికి ఏమో హార్ట్ జబ్బు రాకుండా ఔషధ గుణం ఉంది, తర్వాత మన మిరపకాయలకు ఉంది, అట్లాగే ఇందాక చెప్పిన జీలకర్ర, వామ, మిరియాలకు కూడా ఉంది, దాల్చిన చెక్క కూడా ఉంది. వీటికి అన్నిటికీ ఔషధ గుణాలు ఉన్నాయి. జాజికాయకు ఉంది, కుంకుమ పువ్వుకు ఉంది. ఔషధ గుణం లేని సీడ్ స్పైసెసే లేవు మీకు, ఆ సుగంధ ద్రవ్యాలే లేవు. సుగంధం ప్లస్ ద్రవ్యాలు, సుగంధంతో కూడిన ద్రవ్యాలు అంటే అన్ని కలిపితే మొత్తానికి తగ్గిస్తాయి. కూరలు వేసేటప్పుడు అన్ని కలిపిస్తాయి. ఇవన్నీ వంట సుగంధ ద్రవ్యాలే, బయట సుగంధ ద్రవ్యాలు కావు ఇవి. వేస్తామా లేదా? మీరు కూడా చేస్తుంటారు కదా.